ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అస్సాం రైఫిల్కి సంబంధించినటువంటి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ లేకుండా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఐటీఐతోని ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఓన్లీ 10th క్లాస్తో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇండి వరకు అయితే చూడండి. సో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా వేకెన్సీస్ కూడా తక్కువే ఉన్నాయి. ఈసారి వాళ్ళు ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే చేయలేదు. మొత్తంగా చూసుకుంటే మనకు 215 వేకెన్సీస్ మాత్రమే ఉండడం అయితే జరిగింది. అందులో ఎక్కువగా 10th క్లాస్ పాస్ అయిన వారికి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అది కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ అంటే మార్చి 22 వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ చేసి ముందుగా మనకు ఫిజికల్ అయితే ఉంటుంది. ఆ ఫిజికల్ని కూడా ఏప్రిల్లో అయితే కండక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. ఇందులో గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పేసి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ బికి 200, గ్రూప్ సికి 100 రూపాయల ఫీ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫీమేల్ వాళ్ళకి కూడా అందరికి అవకాశం అయితే లేదు, ఒకే ఒక పోస్టుకు అవకాశం అయితే ఉంది. దాని గురించి కూడా నేను చెప్తాను. ముందుగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుండి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకి 30 వరకు కూడా ఉంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మొత్తంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 215 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి పోస్ట్ వైజ్గా ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టు వైజ్గా మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా చూసుకోండి. అలా ఉంటేనే మ్యాక్సిమం ఈ పోస్టులకు ట్రై చేయండి. ఒకవేళ మీ క్యాస్ట్లో పోస్టు లేకుండా ఉంటే కనుక మీరు ప్రయత్నించకండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీ పోస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ టీచర్ అని చెప్పేసి ఉంది. దీనికి ఎవరి కేటగిరీలో వేకెన్సీస్ అనేవి లేవు, కేవలం ఇక్కడ అన్రిజర్వ్లో మాత్రమే ఉంది. మీరు పోటీ పడితే అన్రిజర్వ్లో పోటీ పడవచ్చు. అది కాకుండా అంటే యూఆర్లో కాకుండా ఓన్లీ ఎస్టీలోనే 3 వేకెన్సీస్ ఉంటే కనుక అప్పుడు ఓన్లీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేసుకోవాలనుకున్న పోస్టుకి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ సఫాయి ఉంది. సఫాయికి మొత్తంగా 70 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో ఎస్సీకి కనుక చూసుకున్నట్టయితే 11, ఎస్టీకి చూసుకున్నట్టయితే 5, ఓబీసీకి చూసుకున్నట్టయితే 19 వేకెన్సీలు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్టయితే 7 వేకెన్సీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 28 వేకెన్సీలు, మొత్తంగా చూసుకుంటే 70 వేకెన్సీస్ దీనికి కేటాయించడం అయితే జరిగింది. టోటల్గా చూసుకుంటే మనకు 215 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకోసం నేను సఫాయి గురించి చెప్తున్నా అంటే సఫాయికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటూ కూడా అవసరం అయితే లేదన్నమాట. ముందుగా మనం ఒకసారి క్వాలిఫికేషన్ కంటే ముందు ఒక్కసారి ర్యాంకింగ్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ రిలీజియస్ టీచర్ ఏదైతే ఉందో దీనికి నాయబ్ సుబేదార్ ర్యాంక్ అంటారు. దీనికి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అదేవిధంగా రేడియో మెకానిక్ వచ్చేసి వారంటీ ఆఫీసర్ అంటారు. దీన్ని కూడా మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఫార్మసిస్ట్ ఉందో ఈ ఫార్మసిస్ట్ వచ్చేసి వారంటీ ఆఫీసర్ అంటాం అన్నమాట. ఈ ఫార్మసిస్ట్ పోస్టుకు మాత్రమే ఫిమేల్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా ఏ పోస్టు కూడా ఫిమేల్ వాళ్ళు అప్లై చేసుకోనికి అవకాశం అయితే లేదన్నమాట. కాబట్టి ఒక ఫార్మసిస్ట్లో మరి మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ ఫార్మసిస్ట్లో టోటల్గా మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 3 ఉన్నాయి. చూసుకోండి, దాని ప్రకారం అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి అయితే ప్రజెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా రిలీజియస్ టీచర్ చూసుకుంటే దీనికి డిగ్రీ ఉండాలి. డిగ్రీ విత్ దానికి సంబంధించినటువంటి స్పెషల్ సబ్జెక్ట్ కూడా ఉండాలి. రేడియో మెకానిక్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. ఆ 10థ్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఐటీఐ ఉండాలి. లేదు అనుకుంటే నా దగ్గర ఏం లేదు అనుకుంటే మీరు ఇంటర్లో కంపల్సరీ మీరు ఎంపీసీ ఉండాలండి. ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఈ యొక్క రేడియో మెకానిక్ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ఇంటర్ కాకుండా మీరు డిప్లొమా చదివినా ఏది చేసినా కూడా మీరైతే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా లైన్ మ్యాన్ ఫీల్డ్ అని చెప్పేసి ఉంది. దీనికి 10థ్తో పాటు ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి విభాగంలో ఐటీఐ ఉండాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ అన్నమాట. దీనికి 10థ్తో పాటు ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ విభాగంలో ఐటీఐ ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ వచ్చేసి దీనికి ఐటీఐలో మోటార్ మెకానిక్ అయితే ఉండాలి 10th క్లాస్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి రికవరీ వెహికల్ మెకానిక్ అన్నమాట. ఈ రికవరీ వెహికల్ మెకానిక్లో కంపల్సరీ మీకు ఐటీఐ ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఉపోల్స్టర్ వచ్చేసి ఐటీఐ ఉండాలి. ఉపోల్స్టర్కి కూడా 10th పాస్. అదేవిధంగా వెహికల్ మెకానిక్ ఫిట్టర్ వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉండాలి. 10థ్తో పాటు
మ్యాథ్స్, సైన్స్ అండ్ డిప్లొమా ఆర్ ఐటీఐ చదివినట్లయితే మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తానికి ఐటీఐ అండి, డిప్లొమా లేదా ఐటీఐ చేసినా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లంబరు, అదేవిధంగా ఆపరేషన్ థియేటరు, ఫార్మసిస్టు. ఈ ఫార్మసిస్ట్కి ఈ డిగ్రీ ఉండాలి, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలి. ఓకేనా, ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెటర్నరీ ఫీల్డ్ అనమాట. ఈ వెటర్నరీ ఫీల్డ్ కూడా 12th పాస్ ఉండాలి. 12th పాటు 2 years డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ వెటర్నరీ సైన్స్లో అయితే కంపల్సరీ ఉండాలి. విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ సఫాయి చూసుకున్నట్టయితే దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో 10th పాస్ అయిన వాళ్ళందరూ దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మరి దీనికి సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండాలి, మిగతా విషయాలన్నీ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం దీనికి అన్నిటికీ చూసుకున్నట్టయితే 170 centimeters హైట్ ఉండాలి. ఇప్పుడు సఫాయికి చూసుకున్నా కూడా 170 centimeters హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ కనుక చూసుకున్నట్టయితే 80 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters పెరగాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో ఎస్టీ వాళ్ళకి 162.5 centimeters ఉండాలి హైట్. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 76 centimeters ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters పెరగాల్సి అయితే ఉంటుంది. ఇక ఏదైతే వారంటీ ఆఫీసర్లో అంటే ఫార్మసిస్ట్ ఉందో దీనికి కూడా 170 centimeters ఉండాలి. అదేవిధంగా ఫీమేల్కి 157 centimeters హైట్ అయితే ఉండాలి. ఇక చూసుకోండి, నేను కింద పీడిఎఫ్ అయితే పెట్టేస్తాను. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే సఫాయి ఉందో ఈ సఫాయి పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 170 centimeters హైట్ ఉండాలి. చెస్ట్ 80 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters పెరగాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 162.5 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters పెరగాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటిది అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా ఫిజికల్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒకటి చెప్తా జాగ్రత్తగా వినండి. ఈ ఫిజికల్ టెస్ట్ ఎట్లుంటుందంటే అబ్బాయిలకు వచ్చేసి 5 km ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 24 నిమిషాలు. అమ్మాయిలకు వచ్చేసి 1600 మీటర్లు. టైమింగ్ వచ్చేసి 8.30 minutes అయితే ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటి, మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ అన్నమాట. సో ఆ రకంగా అయితే ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే పిలుస్తారు. సఫాయి వాళ్ళ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. ఇందులో జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 35 మార్కులకి పాసు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33 మార్కులు వస్తే పాసు మార్కులు, అంతే, అంతకంటే మీకు ఎక్కువ మార్కులు రావాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి అంతా ఓకే అయితే మెడికల్ చేసేసి మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటిది అయితే ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్కి కనుక చూసుకున్నట్టయితే 1:4 మెంబర్స్ని మాత్రమే ఎగ్జామ్కి అయితే పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్లో మీరు కొంచెం మంచిగా రాసినా కూడా మీకు ఈజీగా ఉద్యోగం కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అయితే పెట్టాను, మీకు అవసరం ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని అయితే ఒకసారి అయితే చూడండి. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే కిందకి ఇక్కడికి వచ్చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. అది కాకుండా మాకు ఓన్లీ పోస్ట్ వైజ్గా ఏజ్ లిమిట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చండి. ఇక్కడ సఫాయికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 23 అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి +3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది కాకుండా మిగతా ట్రేడ్స్ కూడా మీరైతే ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నిటి గురించి చెప్తే మనకు టైం లిమిట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక్కసారి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అప్లై చేయాలి అనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, వీడియో చేయమంటే వీడియో అయితే చేస్తాను. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.